పశ్చిమ గోదావరి జిల్లా యల్లమంచిలి మండలం కాజా గ్రామంలో ఉద్రిక్తత. పొలం కొలతలు వేస్తే తహసీల్దార్ పోలీసుల ముందు పురుగుల మందు తాగి చనిపోతామంటున్న రైతులు. మేము కౌలుకు చేస్తున్న 3 ఎకరాల పొలంపై కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ ఉండగా కొలతలు ఎలా వేస్తారు అంటూ రైతులు ఆందోళన. సుమారుగా 30 సంవత్సరాల నుండి ఈ 3 ఎకరాల చేలపై 4 కుటుంబాలు ఆధారపడి కౌలుకు చేసుకుంటూ మా జీవనాధారాన్ని గడుపుతున్నాం. ఇప్పుడు మా కడుపు కొట్టొద్దంటున్న 4 కుటుంబాల రైతులు. మా తాతలు కానీ చేసుకున్నాం సార్. ఈ పన్ను రాసి సావుకారు గారు లేకుండా నైట్ కోర్టులో ఉన్న దాన్ని, కోర్టులో ఉన్న చేయని 6 సంవత్సరాల నుంచి కోర్టులో ఉందండి. ఆ కోర్టులో ఉన్న చేయని ప్రత్యేకంగా 1 సంవత్సరం కిందట ఎవరో కొండారావు అంటండి కొనేసి, వీళ్ళందరూ కొనేసి నైట్ వచ్చేసి అమ్మారావు గారిని, గారిని, పోలీస్ డిపార్ట్మెంట్ ని తీసుకొచ్చి మమ్మల్ని రోజు బాధలు పెట్టేస్తున్నారు సార్. మొత్తం పురుగుల మా బతుకంతా కూడా ఈ సైడ్ మీదే ఉంటారు. మేము మా తాతల నుంచి కూడా మేము చేసుకుంటున్నాం సార్. కడల పెద్దిరాజు, కడల వెంకటేశ్వరరావు, కడల నాగేశ్వరరావు, మా తమ్ముడు వేణుగోపాల స్వామి నలుగురు మమ్మల్ని నాయకులు చేస్తున్నారండి. అమ్మారావు గారి సపోర్ట్ చేస్తున్నాండి. మా సాగుకారులు రమ్మను అసలు మా కోర్టులో ఇండియన్ ఆర్డర్ ఉండగా ఎవరో అర్ధరాత్రి నైట్ కొనుక్కున్నాడంట. కొండ పన్నెండు కుమారు వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి కాదండి, గుంటూరు నుంచి వస్తున్నారు. 4 ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి, మీకే ఇస్తామండి ఆ ఫోటోలు కూడా. వీళ్ళు లేనప్పుడు రైతు రాకుండా రౌడీల కింద చేను చుట్టూ తిరుగుతున్నారండి. మాకు ప్రాణ రక్షణ కూడా మీరే కలుపుకుంటారా? నేటి సమాజంలో జరుగుతున్నటువంటి వార్తా విశేషాలను తెలుసుకోవడానికి మా ఎన్ఆర్ తెలుగు టైమ్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.